కర్మ అనేది ఎలా వెంటాడుతుంది, కాలమహిమ యొక్క పవరు, ఇవి రెండింటి గురించి, ఇద్దరు వ్యక్తుల గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎవరా ఇద్దరు వ్యక్తులంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి అల్లు అర్జున్ సినిమా పుష్ప సినిమా సందర్భంగా ఏదైతే తొక్కిసలాట జరిగిందో, ఒక మహిళ చనిపోయిందో, ఆ అంశానికి సంబంధించి చాలామంది పవన్ కళ్యాణ్ స్పందించాలంటే ఆయన స్పందించారు. ఆయన స్పందించినటువంటి, ఆయన నీతులు చెప్పినటువంటి కొన్ని గంటల్లోనే గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో ఇద్దరు అభిమానులు చనిపోవడం జరిగింది. సో ఇక్కడ కర్మ అనేది వెంటాడింది, కాలమహిమ యొక్క పవర్ ఏందో చూపించింది. ఏదైతే అక్కడ తొక్కిసలాటకు సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యది తప్పు, అల్లు అర్జున్కి అరెస్ట్ చేసే తప్పే ఉంది, రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నాడు అని రేవంత్ రెడ్డిని పొగిడాడు అక్కడ, దానికి వాళ్ళే బాధ్యులు అని చెప్పి. మరి ఇక్కడ మీరు ఈవెంట్ ఏదైతే నిర్వహించారో మరి మీరే కదా ఇక్కడ బాధ్యులు ఆ ఇద్దరు ప్రాణాలు పోవడానికి. మీరు ఆ ఈవెంటే నిర్వహించకపోతే అది జరిగి ఉండేది కాదు కదా అనేటువంటి ఒక ప్రశ్న పవన్ కళ్యాణ్కి ఎదురైంది. దాన్ని ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు, రోడ్డు బాగలేదని చెప్పి ఆ రకంగా రోడ్డు కారణంగానే చనిపోయారని చెప్పారు. సో దానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు పవన్ కళ్యాణ్కి ఎదురయ్యాయి. రోడ్డు బాగలేకపోతే అనేక మంది అక్కడ ప్రయాణం చేస్తారు కదా, మరి వాళ్ళకెందుకు యాక్సిడెంట్ జరగలేదు? ఒకటి, నిజంగానే రోడ్డు బాగాలేకపోతే కనుక మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది కదా, 7 నెలలుగా వస్తుంది కదా. గతంలో మీరు రోడ్లు బాలేవన్నారు కదా, మరి ఆ రోడ్లు బాగాలేనప్పుడు ఈ ఈవెంట్ ఎందుకు నిర్వహించారనేటువంటిది ఇంకొక ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడారో అవన్నీ తిరిగి పవన్ కళ్యాణ్ ముందు వచ్చి నిలబడ్డాయి. అదేవిధంగా తిరుపతికి సంబంధించి నాకైతే చాలా బాధపడ్డాను నేనైతే. తిరుపతి విషయానికి నిజంగా కల్తీ జరిగి ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు బయట పెట్టి దాన్ని విచారణ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయండి, తప్పులేదు. కానీ జరగకపోయినా కూడా మీరు రాజకీయం కోసం పరమ పవిత్రమైనటువంటి కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించేటువంటి వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళి మాట్లాడారు, తిరుపతికి వెళ్ళి సనాతన ధర్మం యొక్క పరిరక్షణ నేను చూసుకుంటానని చెప్పి, సనాతన ధర్మం పాడవుతుందని చెప్పి, మరి ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తానని చెప్పి దీక్షలు చేసి అక్కడ తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిపారు, పంది కొవ్వు వాడారు, డాల్డా కలిపారు. ఇట్లా రకరకాలుగా ఇది వస్తుంది. లక్షలాది మంది భక్తులు మరి ప్రసాదాన్ని తిన్నారు. ఇంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. అదే కాకుండా అయోధ్యకు కూడా ఈ లడ్డును పంపించడం, లక్షల లడ్డులు అక్కడ పంపించడం జరిగింది అని చెప్పి చాలా అసలు సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయబోతున్నానని చెప్పి అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు మామూలుగా మాట్లాడలేదు అప్పుడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు, అంటే లేని దాని ఉంది అని ప్రచారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఈ పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి అదే ప్లేస్లో నిలబడి ఎక్కడైతే లడ్డు గురించి మాట్లాడారో అక్కడే మా వైఫల్యం ఉంది, మమ్మల్ని క్షమించండి అని చెప్పి క్షమించమని అడిగేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు ఈయన మాట్లాడిన దానికి సంబంధం లేదు. కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబుతో ఏకీభవించేటువంటి ఈ వ్యక్తి మొట్టమొదటిసారిగా చంద్రబాబు మాటలతో సంబంధం లేకుండా ఆయన మాట్లాడడం జరిగింది. మా వైఫల్యం ఉంది, ఈవోది తప్పు, అడిషనల్ ఈవోది తప్పు, అధికారులు తప్పు, వీళ్ళందరికీ తప్పు అని చెప్పి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అది క్లియర్గా వాళ్ళ వైఫల్యం ఉంది కాబట్టి. అంటే కర్మ అనేది ఏ రకంగా వెంటాడుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా గతంలో అనేక మార్లు చెప్పాను. నేను బుడమేరు వరదకు సంబంధించి, బోట్లకు సంబంధించి సో ఏ రకంగా మరి అంతకుముందు రాజధాని ముంచుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద పదే ఆరోపణలు చేస్తే అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి కర్మ వెంటాడింది. ఆయన కూడా ఒక వరద బాధితుల్లాగా ఆయన వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉండాల్సి వచ్చిందని చెప్పి ఆయనకు సంబంధించి కూడా గతంలో చేశాను. సో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రకంగా మరి కర్మ వెంటాడింది. మరి ఇదే లడ్డు విషయంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జరిగిన దాన్ని జరిగిందని చెప్పి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆరోపణలు చేసి 5 నెలలు అవుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించి సిట్ వేసామని చెప్పి విచారణ జరుగుతుందని చెప్పి ఆ సిట్కి సంబంధించి విచారణకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. అంటే తప్పు జరిగి ఉంటే మరి విచారణ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్స్ బయట పెట్టొచ్చు కదా, పెట్టలేదు. అంటే లేదు, తప్పు జరగలేదు. జరగకపోయినా కూడా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేశారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. నన్ను స్వయంగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నా కళలోకి వచ్చి చెప్పాడని చెప్పి ఇదంతా అపవిత్రం చేసిన అన్యమతస్థులు ఈ దేవస్థానాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం జరిగింది. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఇక్కడ నిజంగా కనుక తప్పు జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడాలని మనం కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా సరే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా ఆయన కూడా శిక్ష పడాలి, అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే ఇట్లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలతో రాజకీయాలు చేస్తే
చెయ్యకూడదు కూడా. వేరే ఏమైనా వాడుకోండి మీరు. రాష్ట్రం అప్పులు ఎక్కువ ఉన్నాయి చెప్పండి, దాని మీద బదనాం చేయండి, ఏం నష్టం ఏం లేదు దానివల్ల. లేకపోతే ఇంకో పథకం గురించో, లేకపోతే ఇంకో జీవో గురించో, ఇంకో పాలసీ గురించో, ఇంకో విధానం గురించో ఏదైనా చెప్పండి. కానీ ఇట్లాంటి వాటితో సున్నితమైనటువంటి అంశాలను మాత్రం వాడకూడదు. కానీ వాడారు చంద్రబాబు నాయుడు, వాడారు. ఇప్పుడు ఏమైంది, ఇదే ఎక్కడైతే మాట్లాడారో అక్కడే ఈరోజు ఇదే ఈఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ వీళ్ళైతే ఎవరెవరైతే ఇన్ని మాటలు మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రపంచానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. కర్మ ఏ రకంగా వెంటాడుతుందో చూడండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు తప్పు జరిగిందని ఒప్పుకోక తప్పని పరిస్థితి, సమన్వయ లోపం ఉందని చెప్పి కొంతమంది అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. క్షమించమని అడగడానికి ఆయనకు మనసు రావట్లేదు, కానీ వాస్తవానికి క్షమించమని అడగాలి. తప్పు జరిగిందని చెప్పి ఈ భక్తులందరినీ, కోట్లాది మంది భక్తులను క్షమించమని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే భక్తులు గాయాలనేటువంటి భక్తుల దగ్గరికి ఆయన వెళ్తే ఆ భక్తులు చెప్తా ఉన్నారు, గత 5 సంవత్సరాల నుంచి, అంటే కరోనాకు ముందు నుంచి కరోనా తర్వాత కూడా మేము వస్తూ ఉన్నాం, ఎలాంటి ఇబ్బందులు, ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు, మేము ఎప్పుడు ఇబ్బందులు పడలేదని చెప్పి మహిళా భక్తులు చాలామంది చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకించారు కదా. ఒక క్రిస్టియన్ అని చెప్పి, బైబిల్ పట్టుకుంటారని చెప్పి, అన్య మతస్థులని చెప్పి, మరి అపవిత్రం చేస్తున్నారని చెప్పి మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇది శ్రీరంగంలో ఏ రకంగా అయితే 10 రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉన్నారు, అదే రకమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అదే మీరు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి నిజంగానే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే, నిజంగానే ఇది బాగా లేకపోతే మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు దీన్ని? ప్రజలకు ఇష్టం కాబట్టి, భక్తులు కోరుకుంటున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ సిస్టమ్ బాగుంది కాబట్టి, ప్రజలందరికీ ఆ భగవంతుడి దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులే కాకుండా మిగతా రోజులు కూడా కల్పించేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టి మీరు ఈరోజు కల్పించాల్సినటువంటి పరిస్థితి. అదే విషయాన్ని ఈరోజు భక్తులు గాయాల పాలైనటువంటి భక్తులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. చూడండి కర్మ ఎలా వెంటాడుతూ ఉందో. ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ, మొన్న ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, 7 సముద్రాల అవతల ఉన్న కూడా వదిలిపెట్టాను అని చెప్పి ఒక ఎస్పీకి సంబంధించి, తెలంగాణ ఎస్పీని ఇక్కడ తీసుకొచ్చారు కదా సుబ్బారాయుడు. ఈరోజు సుబ్బారాయుడు కూడా ఇందులో భాగస్వామి అయినటువంటి వ్యక్తి. వీళ్ళ బాధ్యత ఉంది, వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరిది తప్పులు ఇక్కడ, అందరిది. కాకపోతే ప్రభుత్వం మీద వేసుకోవట్లే. పవన్ కళ్యాణ్ ఏమో ప్రభుత్వాన్ని తప్పంటా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు మాత్రం వేసుకోవట్లే. వీళ్ళిద్దరి మధ్య కూడా చూడండి, వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత గ్యాప్, భిన్నాభిప్రాయాలు. ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి అసలు సంబంధం లేదు. ఒక పక్క ఈయననేమో అధికారులు తప్పంటా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారేమో ప్రభుత్వాన్ని తప్పన్నారు, క్షమించమని అడుగుతూ ఉన్నారు. ఆయన అడగాల్సిన పరిస్థితి, ఎందుకంటే వేరే మార్గం లేదు, వేరే ఛాన్స్ లేదు ఇంకా. లేదా ప్రాయచిత దీక్షలు చేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కడగాలి, ఇక్కడ అపవిత్రమైంది కాబట్టి. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈఓలకు కానీ, ఆయన ఈఓ కానీ, అదేవిధంగా చైర్మన్ కానీ, ఎస్పీ కానీ, కొంతమంది చంద్రబాబు, వీళ్ళందరూ ఎవరెవరైతే ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం విషయంలో కొంతమంది ఏదైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా కర్మ వెంటాడింది. ఈరోజు వాళ్ళు అదే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో తల వంచుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాలమహిమ ఎంత పవర్ఫుల్లో చూడండి, కర్మ ఏ రకంగా వెంటాడుతుందనడానికి ఇవి ఒక ఎగ్జాంపుల్స్. కాబట్టి ఎవరైనా సరే జరిగిన దాన్ని జరిగిందంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనల సందర్భంగా అక్కడ ఉన్నారు కాబట్టి పోలీస్ బందోబస్తు అంతా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎస్పీ గారు అటు చూసుకోవడం, మళ్ళీ నరేంద్ర మోదీ ఇక్కడికి ఏపీకి వచ్చినటువంటి క్రమంలో కొంతమంది బందోబస్తు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారి యాంగిల్లో చూస్తే కనుక ఇక్కడ ఏదైతే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి భద్రత, వీళ్ళు బెనిఫిట్ షోలు, ఆ షోలు, ఈ షోలకు పర్మిషన్లు ఇచ్చారు కదా, కొంతమంది పోలీసులు అటుపోవడం, డాకు మహారాజ్ బాలకృష్ణ గారి సినిమా అటుపోవడం. సో ఆ రకంగా పోలీసులు వాళ్ళని అక్కడ బందోబస్తుకు పంపించినటువంటి పరిస్థితి. ఇక పోలీసులైనా ఏం చేస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు ఫుట్బాల్ లాంటి పరిస్థితి వాళ్ళది, అటుదంతే ఇటుదంతే అటు పోవాల్సిన పరిస్థితి. చివరికి బలైంది ఎవరు? పోలీసులే. డిఎస్పీ ఈరోజు డిఎస్పీ మీద సీరియస్ అయ్యారు, అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద సీరియస్ అయ్యారు. ఒక డిఎస్పీది అయిన బాధ్యత అక్కడ, వీళ్ళందరూ బాధ్యత లేదా? మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ కలిగినటువంటి వ్యక్తి, ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా. మరి నేనైతే ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి మనం ఇన్ని టికెట్లు జారీ చేయబోతున్నాం, అక్కడ బందోబస్తు ఉండాలని చెప్పి మనకు ఉన్నటువంటి ఎస్పీ గారితో కానీ, ఆలయ చైర్మన్తో కానీ, ఈవోతో కానీ వాళ్ళతో మరి మాట్లాడారా? రివ్యూ మీటింగ్ అయినా పెట్టుకున్నారా? పోనీ ఆయన స్టైల్లో కాన్ఫరెన్స్ పెడతారు కదా, కాన్ఫరెన్స్ ఏమైనా పెట్టారా? లేదు కదా. మరి పెడితే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి?
మరి ప్రభుత్వం బాధ్యత ఎందుకు లేకుండా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది కదా. వీటికి సంబంధించి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, వీటికి సమాధానం చెప్పాలి కదా, మీ బాధ్యత లేదని ఎట్లా చెప్తారని చెప్పి. మీ ఉప ముఖ్యమంత్రి మా బాధ్యత ఉంది తప్పైంది అంటా ఉంటే మీరు మాత్రం ఈ రకంగా మాట్లాడతారని చెప్పి గతంలో కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కల్తీ లడ్డు విషయంలో నిజమేనేమో అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు అదే వ్యక్తులు అంటూ ఉన్నారు, మీరు ఏదైతే అన్య మతస్థులు బైబిల్ పట్టుకుంటారని చెప్పినటువంటి వాళ్ళే ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుపతిలో తిరుమలలో మంచి కార్యక్రమాలు అద్భుతంగా చేశారు వాళ్ళు. మరి మీరు ఫెయిల్యూర్ అయ్యారు, సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్తున్నటువంటి మీరు ఫెయిల్యూర్ అయ్యారు. దేవుడు అంటే మీకు భక్తి లేదు, భయం లేదనడానికి ఇవి ఒక ఎగ్జాంపుల్స్. మీవన్నీ ఉట్టి మాటలే అని చెప్పి ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా. సో ఈ అంశాలకు సంబంధించే కర్మ సిద్ధాంతం గురించి, కాలమహిమ యొక్క పవర్ గురించి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అనేక మంది అనేక విధాలుగా అనేక రకాలుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఈ తొక్కిసలాటలో చనిపోయినటువంటి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుందాం. గాయాలైనటువంటి వాళ్ళు కూడా తొందరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.